హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి సాలార్ మూవీ రివ్యూ అయితే మీకు ఇవ్వబోతున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తా. కేజీఎఫ్కి దీనికి అయితే అస్సలు లింక్ లేదు. మనకి రాకీ బాయ్ అసలు అది ఇది అని చెప్పేసి అని అంతకుముందు ప్రీవియస్లో చాలామంది హైప్ ఇచ్చేసారు. ఆ హైప్ అనేది లేదు అసలు. ఇందులో రాకీ బాయ్ అనేది లేదు అసలు. ఇది వేరే, కంప్లీట్గా వేరే జోనరు. సో ఓవరాల్గా మూవీ వచ్చేసరికి ఎలా ఉందంటే మామూలు లేదు, విధ్వంసం అని చెప్పొచ్చు. లాస్ట్ టైం ప్రీవియస్ ఒక వీడియోలో చెప్పాను, హిట్ అయితే మాత్రం 2000 crores ఈజీగా వచ్చేస్తాయి అని చెప్పేసి అని. సో సేమ్ రిపీట్ అవుతుంది. పక్కా 2000 crores అయితే పక్కా కొట్టేస్తుంది. అంత హైప్లో ఉంది సినిమా. ఒక్కొక్క ప్రభాస్ కట్అవుట్కి ఎంత హైప్లో రావాలో అంత హైప్లో వచ్చేసింది. ఒక స్లో మోషన్ ఎలివేషన్ కానీ ఏదన్నా కానీ అసలు వేరే ఎక్సలెంట్. బీజిఎం వచ్చేసరికి దానికి తగ్గట్టుగా, అంటే మనకి ఇస్తారు చూసి హైప్ ఇస్తారు కదా, ఆ హైప్ తగ్గట్టుగా బీజిఎం వస్తుంది, వేరే రేంజ్లో వస్తుంది. ప్లాట్ విషయానికి వచ్చేసరికి దేవా వచ్చేసరికి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక భయస్తులా ఉంటాడు. కానీ తన వెనక లేదు ఒక సీక్రెట్ ఉంది, ఏంటది అని చెప్పేసి అని ఒక ప్లాట్ మనకి తీసుకెళ్తూ ఉంటారు ఇంటర్వెల్ వరకు కూడా. సో మనకి ఇంటర్వెల్ దగ్గర రివీల్ చేస్తారు అసలు అతను దేవా అనేవాడు ఏంటి అనేది మనకి అక్కడ రివీల్ చేస్తారు. మనకి రివీల్ చేసిన తర్వాత సెకండ్ హాఫ్లో మూవీ స్టోరీ ఏంటి, అసలు ఏం జరిగింది, ఆ ఫ్రెండ్ క్యారెక్టరైజేషన్ మనకి ఆడ నుంచి వచ్చింది ఏంటి అనేది మీరు మూవీలో చూస్తారు. సో అది అసలు మామూలుగా ఉండదు అనమాట. సెకండ్ హాఫ్లో కొన్ని హైప్ సీన్లు ఉంటే వేరే రేంజ్లోకి అయితే వెళ్ళిపోతాయి. ఫస్ట్ హాఫ్లోనే హైప్ సీన్లో అనుకుంటే సెకండ్ హాఫ్లో ఇంకా వేరే రేంజ్లో ఉంటుంది. సో అదనమాట. ఓవరాల్గా మూవీ వచ్చేసరికి నాకైతే చాలా బాగా నచ్చింది. సో నేనైతే విధ్వంసం చేస్తారని చెప్పేసి అని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అయితే ఇంతగా మీకు ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.